ఏమే మొదలు నష్టపదాన నీ తమ్ముడు ఎంచక్క అంటికాయ అంటికాయ అని దీర్ఘం తీసి చెప్తున్నాడు. నువ్వేంటి అంటకో అంటకో అంటావు? ఎవడన్నా వచ్చి అంటుకునే అంత అందగత్వ నువ్వు. ఏడ్చిన కాయలు ఏడ్చిన కాయలు అంటున్నావు. అది ఏడుస్తూనే అమ్ముతున్నావు. నీ ఏడుపు మొహం చూసి ఏరుశనకాయలు ఎవడు కొంటాడా? నేను అంటాం కాదురా, నీ మొహం ఒకసారి ఇంటికి అర్థంలో చూసుకో. ఎక్కడికి వెళ్తావురా? మళ్ళీ మార్కెట్ కే రావాలి. వాసు ఇదిగో వాసు, అనిత డబ్బులు ఇచ్చింది, అందుకే ఇచ్చేద్దామని వచ్చాను. ఎక్కడికి వెళ్తున్నారు మీరందరూ? ఒక్క మొక్క అర్థం కాని ఇంగ్లీష్ సినిమాకి వీడు బలవంతంగా తీసుకెళ్తున్నాడు. ఏ సినిమాకి వెళ్తున్నారు? కాఫీ టీ. గ్రావిటీ అండి, శారదా థియేటర్ లో. వాసు, నేను ఆ సినిమా ఇంకా చూడలేదు. సైన్స్ ఫిక్షన్ మూవీ అని నా ఫ్రెండ్స్ ఎవరూ రావడం లేదు. సో కెన్ ఐ జాయిన్ యూ? ఓకే, కావాలంటే ఒక వదిలేద్దాం. థ్యాంక్స్. యాక్చువల్లీ లంచ్ కి ఇంటికి వస్తానన్నాను. మా నాన్న నా కోసం వెయిట్ చేస్తుంటారు. సో నేను డైరెక్ట్ గా థియేటర్ కి వచ్చేస్తాను. ఓకే, నా టికెట్ ఇవ్వు. శారదా థియేటరేగా? అవును. రే బావా, మేము ఎవ్వరం రాం, నువ్వు ఒక్కడవే వెళ్ళు. అదును చూసి నీ లవ్ 26,000 ఇచ్చిందన్నా. ఏ కుడి చేతికి తెలియకుండా ఎడం చేత్తో తాగారే, ఆ 4,000 బార్ బిల్లు ఎవరు కడతారు? అది కట్ చేసుకునే ఇచ్చాను. ఎక్కడున్నావు? కొంచెం లేట్ అయింది వాసు, నువ్వు లోపలికి వెళ్ళిపో, నేను వస్తాను. సరే. బయలుదేరాడు. మన వాళ్ళకి ఫోటో పంపి రెడీగా ఉండమంటాను. ఇద్దరిని బైక్ స్టాండ్కి రమ్మని చెప్పు. సరేనా? రే, ఇద్దరు బైక్ స్టాండ్ పంపించు. ఇద్దరిని కారు దగ్గరికి వెళ్ళమను. 2 लोग को कार के पीछे भेजो. ఎస్పీ వచ్చేసాడు, అలర్ట్ గా ఉండండి. సినిమా స్టార్ట్ అవబోతుంది, త్వరగా రా. నేను లోపలికి రాలేను. ఏమైంది? సంథింగ్ ఇస్ రాంగ్. నువ్వు వెంటనే బయటికి రా. సార్ నన్ను క్షమించండి సార్, క్షమించండి సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ నన్ను క్షమించండి సార్. अरे भाग गया, साला गिर गया. कट कर दो साले को, कट कर दो, जल्दी भाग गया. आओ मारो साले को, कट कर दो साले को. అయ్యో, వాసు, వాసు. मारो एसपी को, मार डालो. వాసు, అయ్యో ఓకే. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇప్పుడే ఇంటికి వచ్చాను. సార్, దొరికిన 4 ఎంఎంసీ మిల్లో పనిచేసే బీహారీ కుర్రాళ్ళు సార్. అంతా కిరాయి కొండల కంట్రోల్లో జరిగింది సార్.
ఏమండి మిమ్మల్ని కాపాడిన అబ్బాయిని నేను చూడాలి. ఆ అబ్బాయి ఎక్కడయ్యా అబ్బాయి? అతను ఎక్కడయ్యా అతను? సార్ మేము తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేశాడు. ఆ తర్వాత అతన్ని ఏంటయ్యా ఇది? ఇంతమందిని చితకబాది నన్ను కాపాడినాడు, అతనెలా మిస్ చేశారు? హాస్పిటల్ ఫుల్ గా సర్వేలెన్స్ కెమెరాస్ ఉన్నాయి ఏ అందుకని ఒక క్రిమినల్ ఎతికినట్టు ఎతకబాకండి. సార్. పైగా కిరాయి గుండాల పని అంటున్నారు. అతన్ని మనం ఐడెంటిఫై చేస్తే అది అతని ప్రాణాలకే ప్రమాదంగా మారచ్చు. మీరు బయలుదేరండి. Yes, sir. ఏంటి మేడం, ఇవన్నీ ఎండం తప్ప చూడలేదంటివిగా? అది అయిందా? సారీ అన్న, ఎలాగైనా వెతికి పట్టుకుంటా. వాడిని చూసిన చోట ఏ సస్తావన్నా? పబ్లిక్ ప్లేస్ లో పోలీసు లేపడానికి ట్రై చేశాం. 100 మంది భయపడితే ఒకడు అడ్డుకుంటాడు. వాడిని అక్కడే వేసేస్తుండాలి. అది మానేసి ఇప్పుడు వేస్తామంటారా? డబ్బు కోసం గడ్డి తింటున్నాం, గౌరవం చూస్తావా? లెక్కలేనా చూడాలి. ముందు వాడు అనుకోకుండా వచ్చిన పబ్లికా లేదా మనల్ని వాచ్ చేయడానికి వచ్చిన మన శత్రువాన్ని కనిపెట్టండిరా. వెళ్ళు, వెళ్ళి వెతుకో. సారా ఏంట్రా వడ్డీ కొట్టిన కూరగాయలు కొట్టుగా మార్చేశారు? కూరగాయలకి ఇంగ్లీష్ పేర్లు తెలియాలన్నా, నేర్పించన్నా. వడ్డీ లెక్కలకి కూరగాయలకి సంబంధమే లేదే. ఎనీవే కోచింగ్ స్టార్ట్. గుమ్మడికాయకి ఓపెనింగ్ నీ సైజ్ లో అడుగుతున్నావా? బంకిన్, బంకిన్, బంగాళదుంప, పొటాటో, పొటాటో, రాములుగా, టొమాటో, టొమాటో, బెండకాయ, బెండకాయకి లేడీస్ ఫింగర్, లేడీస్ ఫింగర్. మరి వాక్కాయని చెప్పన్నా? జెంట్స్ ఫింగర్. అబద్ధాలు చెప్తున్నా. బెండకాయ అమ్మాయిల బెండలా పొడుగా ఉంటుంది కాబట్టి లేడీస్ ఫింగర్ ఓకే. రౌండ్ గా ఉన్న వాక్య జెంట్స్ ఫింగర్ అలా మరి నీకు తెలుసా? పోనీ తెలీదు. అప్పుడు తెలుసున్న వాళ్ళు చెప్తే చిన్నరాయిలో బాబు మోహన్ సెన్సిబుల్ గా కొచ్చిన అడుగుతున్నాను అనుకుంటూ సెక్సీగా మాట్లాడతావా? రాస్కెల్, కొట్టానంటే చచ్చి ఊరుకుంటావు. మొహం చూడు, మొహం దిష్టి తీసిన గుమ్మడికాయలాగా. మరి అరటిగాని మళ్ళీ సెక్సీగా అడుగుతావురా నా కర్రి నా కొడకా నిన్ను. డి ఎందుకు ఇలా మూడౌట్ లో ఉన్నావు? తను మనెవ్వరికి చెప్పకుండా అన్వర్ అనే ఒక అబ్బాయిని లవ్ చేస్తోంది. అందుకు వాళ్ళ అమ్మ నాన్న ఒప్పుకోలేదని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడానికి ప్లాన్ చేసింది. నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మీ పేరెంట్స్ మమ్మల్నిగా తప్పుగా అనుకుంటారు. మీరందరూ నాకు ప్రామిస్ చేయాలి, లైఫ్ లో మనం ఎవరిని లవ్ చేయకూడదు. అయ్యో నా లవర్ సూసైడ్ చేసుకుంటారు. ఓకే ఓకే, ఐ అండర్స్టాండ్. లవ్ చేయొచ్చు, కానీ అందులో ఓ లాజిక్, ఎథిక్స్ ఉండాలి. మొరాలిటీ మీరకుండా ఉండాలి. ఓకే ఓకే, 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 లెట్స్ హావ్ కాఫీ. హాయ్, నేను వాసుతో మాట్లాడొస్తాను. ఓకే ఓకే. ఏ హి జస్ట్ మై గుడ్ ఫ్రెండ్. ఓకే, డోంట్ మేక్ ఫన్ ఆఫ్ మీ. వాసు, హాయ్. నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు? బయట నీ కార్ చూశాను. కమ్ సిట్ సిట్. నీతో కొంచెం మాట్లాడాలి. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. పర్వాలేదు చెప్పు. సపోజ్ నేను లవ్ చేస్తున్నానని చెప్తే నువ్వేమంటావు? చెప్పుతో కొడతానంటాను. హే, నువ్వు అలా చెప్తేనే అంటాను, కానీ నువ్వు అలా చెప్పలేదుగా. ఐ లవ్ యూ. ఏంటి? ఐ సెడ్ ఐ లవ్ యూ. సరే, నేను నిన్ను లవ్ చేస్తాను, కానీ నీకన్నా బెటర్ గా ఎవరైనా దొరికితే వాడితో వెళ్ళిపోతాను. పర్వాలేదా? ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? నీకు ఓవర్గా చనివించాను కదూ. మార్కెట్ కుర్రాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం నా తప్పే. నన్ను లవ్ చేయడానికి వీటికేం స్టేటస్ ఉంది? ఏమన్నావు? కమ్ అగైన్. నన్ను లవ్ చేయడానికి నీకు ఏం స్టేటస్ ఉందని అడిగాను. దీనికి బదులుగా నువ్వు నన్ను చెప్పుతో కొట్టుండొచ్చు. ఏంటి ఇలా నోటుకొచ్చినట్టు మాట్లాడేశావు? వాసుని నేను మంచి ఫ్రెండ్ గానే చూసానే. సడన్ గా లవ్ అనేసరికి నాకు కోపం వచ్చేసింది. సరే, నీకిప్పుడు వాడు నచ్చాడా నచ్చలేదా? తెలీదే. ఇలాంటి అమ్మాయిలు నాలుగుతో నైస్ గా మాట్లాడి వేలుతో విషం రాసి వెళ్ళిపోతారా? తనకు అవసరం ఉన్నప్పుడు పావురంలా నీ చుట్టూ తిరిగింది, అవసరం తీరాక పావులా కాటేసింది. రేయ్, వీడు వడ్డీకిస్తాడనేగా ఆ పిల్ల నాళ్ళు వీడితో తిరిగింది. నోరు మీరా. నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, అంతేగాని స్టేటస్ గురించి మాట్లాడడం ఏంటి? దానికేం అర్హత ఉందిరా వీడి గురించి మాట్లాడడానికి? రేయ్, మాటలు అప్పిపోయి పంచూసుకుంటా. ఈ దిక్కుమాలిన లవ్వలేరా? పులి లాంటి వాళ్ళు పిల్లి అయిపోతారు, పిల్లి లాంటి వాళ్ళు పులి అయిపోతారు. ఇలాంటి అమ్మాయిలకి పెళ్లికి ముందు ఊరు తిరగడానికి ఫ్రెండ్ అని ఒకడు, పెళ్ళైన తర్వాత ఫారెన్ టూర్ కి వెళ్ళడానికి మొగుడని ఒకడో కావాలి. ఫారెన్ కి వెళ్ళడం వాసుకి పక్క ఊరికి వెళ్ళినంత. వాడి గురించి దానికేం తెలుసు? ఏంటన్నా నువ్వు అనేది? జీకే గ్రూప్ కంపెనీ పెద్ద ఆయన కొడుకురా మన వాసు.
పెద్ద ప్యాలెస్ లో ఉంటుందిరా వాడి ఇల్లు. చోడవరంలో ఉండే వాసు మేనత్త కూతురు దుర్గకి పెళ్లి నిశ్చయమైంది. 4 రోజుల్లో పెళ్ళనగా వాసు వాళ్ళ ఇంట్లో పెళ్లివారికి విందు ఏర్పాటు చేశారు. వాడు చేసే చిన్న చిన్న తప్పుల్నే పెద్దవి చేసే వాళ్ళ అమ్మగారు వాడు చెయ్యని తప్పుని ఇంకా పెద్దది చేశారు. ఏంట్రా పార్టీ అన్న మందు పార్టీ కదా? రేయ్ ఊరుకోరా, అమ్ముంది. ఏం లేదమ్మా. ఇలాగే అంటావు, మర్చిపోతావు. లేదు లేదు లేదు. హలో వాసుబావా, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నువ్వెక్కడున్నావు? నేను లోపల ఉన్నాను. దుర్గా, దుర్గా, హే పెళ్లి కూతురా, బావా. ఏంటి అందరూ అక్కడుంటే ఒకదాన్ని ఇక్కడేం చేస్తున్నావు? వాసుబావా, నాకు అసలు పెళ్లి ఇష్టం లేదు బాబా. ఏంటి నువ్వు అనేది? ఇంకా 4 రోజుల పెళ్ళుంది. సరే అత్తమావకు ముందే చెప్పొచ్చు కదా. మా నాన్నతో చెప్తే నరికి పారేస్తాడు బాబా. ఎవరినైనా ప్రేమిస్తున్నావా? ఎవరిని? బుద్ధుందా నీకు అసలు? ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఒక్కరోజు కూడా ఆ ఉద్దేశంతో చూడలేదు. దయచేసి మన ఫ్యామిలీ పేరు చెడగొట్టుకో. నేను చెప్పి ఇలా చూడు, నువ్వు కాదంటే నేను చచ్చిపోతాను బాబా. దుర్గా, ఎక్కడికైనా తీసుకువెళ్ళి నన్ను పెళ్లి కాదు దుర్గా, దయచేసి నేను చెప్పేది విను. ఏంటి ఈ పని? నా బిడ్డను ఏం చేసావరా? ఎందుకు ఏడుస్తోంది? మావయ్య నేను చెప్పేది విను. భానుమతి! పెద్ద మీ అన్న ఇల్లని తీసుకొచ్చావుగా, మీ అన్నయ్య కొడుకు చేసిన పంచాడు. బావగారు ఏమైంది? ఏమిటి ప్రాబ్లం? 4 రోజుల్లో పిల్లకి పెళ్ళుంది, రూమ్ లోకి తీసుకెళ్లి వాటేసుకుంటాడు. ఏంటి మీ పెంపకం? మరే చేస్తామని ఇంటికి పిలిచి 10 మందిలో పరువు తీస్తారా? ఏమైందిరా? బావగారు అలా తప్పుగా మాట్లాడు. ఎవరిదయ్యా తప్పు? పిలవగానే వచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఏం జరిగింది? ఎందుకు ఇప్పుడు లోపలికి వచ్చావు? అది కాదు. ఎందుకు వచ్చావురా? ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావురా? ఊరుకోండి. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు అడ్మైట్ చేసుకుంటున్నారు? బావగారు తొందరపడకండి. ఏం జరిగిందో అడిగి తెలుసుకోండి. ఏం తెలుసుకుంటావేంటి? నా బిడ్డ ఎందుకు అవమాన పాలైందో వాడిని అడిగి తెలుసుకుంటావా? అక్క, వాడు అలాంటి వాడు కాదక్క. అంటే నా కూతురు అలాంటిది అంటున్నావా? మీ అన్నయ్య ఎప్పుడో పోయాడు కదా, ఇంకా ఎందుకు వీళ్ళని ఇంట్లోనే ఉంచుకున్నా? వీళ్ళు వాటా వెలిగించి ఇంట్లో ఏయ్, అనవసరంగా మాట్లాడకండి. ఈ ఇంట్లో ఏదైనా మా వదిన నిర్ణయించాలి. ఆవిడ గురించి అమర్యాదగా మాట్లాడారు. ఏంటి పేరు చూపించి మాట్లాడతావు? మీరు ఊరుకోండి. ఏరా, నేను నిన్ను నా కన్న బిడ్డలా పెంచాను కదరా. బియ్యాని వారందరూ ముందు నన్ను ఎంత అవమానం చేశావేంట్రా? వాళ్ళు నా కూతురు గురించి ఏమనుకుంటారా? అమ్మా, ఎవరి గురించి ఏమి ఆలోచించకండి. మాకు మా కోడలే ముఖ్యం. ఏదో ఒక పోరం ఒక తప్పుగా ప్రవర్తించాడని మేము మా కోడలు వదులుకో. నువ్వు రామా. కన్న బిడ్డని ఇలాగా పెంచడం అని నా మొహాన అందరూ ఉమ్మేసేలా చేసేవే. ఈ తల్లి తల తెచ్చుకునేలా చేసావు కదరా. పోరా బయటికి, పోరా పోరా బయటికి. నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఈ ఇంటి గడప తొక్కడానికి వీల్లేదు. ఏం మాట్లాడవే వాసు? తను ఆశించింది ఎలాగూ దక్కదని తెలిసిన దుర్గ మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనమే వాసుని తన ఇంటికి దూరం చేసింది. వాళ్ళింట్లో పనివాడిగా ఉన్న నన్ను ఏ స్టేటస్ చూడకుండా ఫ్రెండ్గా చూసుకున్నాడ్రా. అందుకేరా వాడి ఇల్లు వదిలి వచ్చేసేటప్పుడు వాడి కూడా నేను వచ్చేసాను. కానీ ఆ దివ్య ఏంటంటే నా ఫ్రెండ్ను పట్టుకొని నీ స్టేటస్ ఏంటని అడుగుతుందా? రే, కత్తి తీసి బండిలో పెట్టరా. ముందు వాళ్ళ ఇంట్లో దూరి కసక్ కసక్క నరికి పారేస్తాను. చెప్పండి. ఎంక్వైరీ చేయండి. అలాగేనా? ఏ ఊర్రా? కోన్సగావ్. బీహార్ సే ఆయా హుయే హై సార్. ఆ రోజు ఇక్కడ గొడవైంది కదా, థియేటర్లోనే ఉన్నావునా? నిన్ను వాళ్ళు చూడకూడదు. నేను కార్లోనే ఉన్నానా? అవును, ఆ ఏదో ఇక్కడ లేడు. రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. దొరికితే దోలు తీర్చేద్దాం అనుకున్నాను, ఎస్కేప్ అయిపోయాడు. మీరు పని చేయండి, అందరూ బయలుదేరి